దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాల సమయంలో ఎంతో ఘటన జరిగింది. అది ప్రకాష్ గంతులు గారు సేవకుడు, దైవ సేవకుడు, దేవుని పరిచర్యలో బహు గొప్పగా వాడబడినటువంటి గొప్ప సేవకులు. ఆయన ప్రభునందు నిద్రించి ఉన్నారు. అది లోకానికి ఎంతో దుఃఖకరమైనప్పటికీ కూడా ఆయన ప్రభునందు నిద్రించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన త్వరగా ఆయనను ప్రభు పిలిచి ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఆయనతో పాటు ఆ పరలోక రాజ్య మహిమను, ఐశ్వర్యమును ఆయన అనుభవిస్తూ మనందరము వెళ్ళే వరకు కూడా ఆయన ప్రభు దగ్గర ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు చేకూరాలని, శాంతి చేకూరాలని నేను కోరుకుంటూ, ఆయన ఎంతగానో అందించినటువంటి ఆ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆయన మన మనిషి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన మనకు ఆదరణగా ఉంటూ ఆయన మాటలు మనల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉంటాయి, ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన మన మనిషి లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ఎంతగానో బలపరిచేటువంటి ఆ నిత్యత్వంలోనికి నడిపించేటువంటి మాటలు మన మధ్య నుంచి వెళ్ళినందుకు ఆయన పట్ల నేను ఎంతగానో కృతజ్ఞతలునై ఉన్నాను. ఆయన లేకపోవడం నేను చాలా దుఃఖిస్తున్నాను. ఆయన ఆత్మ ఆ శాంతి చేకూరాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.